కాలు జర నొప్పి అయితే కూర్చుంటేనే కానీ నడుస్తాం మంచిగా అన్ని అవి విధంలా అంటే కొంచెం పెయిన్ అనిపిస్తుందా? ఏమనిపిస్తారు కూర్చున్నప్పుడే అవస్థ అవుతుంది కానీ మళ్ళీ నేను నడుస్తూనే ఉంటా, చేస్తూనే ఉంటా, తిరుగుతూనే ఉంటా. ఇంకేం పాడాలా? వద్దు. అయితే ఎంట్రెన్స్ పాడమంటే కూడా పాడతా సార్, నాకేం చింత లేదు. లేదు నువ్వు పాడతావు, నాకు అర్థమైంది. వస్తాయి అయితే వచ్చేటప్పుడు ఆడ ఒక టీవీ చూసినా నేను. టీవీలో ఏమేమి సినిమాలు చూస్తారు? నేనా? నాకు జ్ఞానోదయం ఉంటేనే, భగవద్ ధ్యానం ఉంటే నేను చూస్తా. ఆల్తు పాల్తు ఎగిరేటి దుంకేటి నేను చూడ. ఈనాడు కాదు, చిన్న నా అప్పటి నుంచి వెళ్ళానే నాదంతే, నా పుట్టుబడే అంటున్నా సార్ నాకు. ఓకే. అయితే ఇప్పుడు చాలా మంది అంటే పిల్లలు తల్లిదండ్రులను చూసుకుంటలే కదా, వదిలేస్తున్నారు. సో వాళ్ళని మొత్తం ఓల్డేజ్ హోమ్లలో వేస్తున్నారు కదా. సో వాళ్ళని చూస్తుంటే ఏమనిపిస్తుంది? నాకేమనిపిస్తలేదు, ఎవరు చూసినా నాకేమనిపిస్తుంది. నాది నేనే జ్ఞానోదయంతో నేను ఉంటా. నాకు ఎవరిది నాకు అక్కరలేదు సార్. అందరు చూసుకుంటే మన మైండ్ ఖరాబ్ అవుతుంది. మనది మనమే చూసుకోవాలి. భగవంతుని వేడుకోవాలి, మనది మనం చూసుకోవాలి. మనకు ఎవరు అన్నదాతలు పెడుతుండ్రో వాళ్ళని భజించుకోవాలి, పూజించుకోవాలి, వాళ్ళకి దండాలు పెట్టాలి. అంతేగా. మనకెవరు కడుపు నిండా పెడుతుండ్రు, మాకు వండి పెడుతుండ్రు, మా సార్లు చూస్తుండ్రు. రాజగోపాల్ రెడ్డి సార్ గురించి ఏమైనా చెప్పమంటే ఏం చెప్తావు? ఏడా చెప్తున్నా కదా సార్, వాళ్ళు మంచిగా చూస్తారు, మంచిగా ఉన్నారు. మాకు మంచి ఇంత పెద్ద భవనం కట్టించిండ్రు, మమ్మల్ని ఇండ్లు ఉంచిండ్రు కాబట్టి మాకు చాలా ఆనందకరంగా ఉన్నాం సార్. మేము చాలా అంటే చాలా బాగున్నాం. ఇంకా పాడమంటే కూడా పాడతా సార్. ఇంకోటి ఏదైనా పాట పాడు మరి. పాడు. పాడన్నా? పాడు. శివ శివ అని భజించటి వారికి చిత్తము నిలిపేదెక్కడిది, చిత్తము నిలిపేదెక్కడిది. హరిహరి అని భజించటి వారికి ఆత్మవిచారం బెక్కడిది, ఆత్మవిచారం బెక్కడిది. శివ శివ అని భజించటి వారికి చిత్తము నిలిపేదెక్కడిది. పెద్దలు తెలియని పెడసు మానవుడు మొద్దుగా బుద్ధెక్కడిది, పెద్దలు తెలియని పెడసు మానవుడు మొద్దుగాక బుద్ధెక్కడిది. గద్దరితనమున తిరిగే మోటుకు గంగాస్థానం ఎక్కడిది. అవి ఏకంబుగా తిరిగేటి వారికి ఆత్మవిచారం ఎక్కడిది. నేను మంగళారతి పాటలు కూడా ఫస్ట్ క్లాస్ పాడతా సార్ నేను.